Next one. Consider the following proposals regarding the Chenab River Bridge. Chenab River Bridge. Chenab River ekkadundi? Chenab River emerge ekkడి నుంచి అవుతుందంటే చంద్ర ప్లస్ బాగా ఈ రెండు రివర్స్ కలిస్తే చెనాబ్ రివర్. ఈ రెండు రివర్స్ ఎక్కడి నుంచి అంటే లాహోల్ స్పితి, ఎక్కడ హిమాచల్ ప్రదేశ్, అవునా? లాహోల్ స్పితి రీజన్ హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మెల్లిగా జమ్మూ కాశ్మీర్ లోకి వెళ్ళి జమ్మూ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ నుంచి వెళ్ళి అక్కడ జీలంలో కలుస్తుంది. ఓకేనా? జాయిన్స్ జీలం ఇన్ పాకిస్తాన్, ఇన్ పంజాబ్ పంజాబ్ ఆఫ్ పాకిస్తాన్. ఓకే, దీని మీద సలాల్ డామ్, ఓకేనా? ఈ సలాల్ డామ్ అనేది కూడా చెనాబ్ రివర్ మీద ఉంది, ఎక్కడ కాశ్మీర్ సైడ్ లో. ఓకే, సో ఈ చెనాబ్ రివర్ మీద రివర్ బ్రిడ్జ్ కట్టారు, హైయెస్ట్ రివర్ బ్రిడ్జ్. ఏది? ఇది రైల్ బ్రిడ్జ్. ఓకేనా, రైల్ బ్రిడ్జ్. సో ఇది ఎలా కట్టారంటే ఇప్పుడు చూడండి, దీస్ ఆర్ మౌంటైన్స్. సో ఇది ఆర్చ్ బ్రిడ్జ్. ఓకేనా, ఇది ఆర్చ్ బ్రిడ్జ్, ఇలా ఆర్చ్ ఉండి ఇది ఆర్చ్ బ్రిడ్జ్. సో ఇది రివర్ బెడ్. ఓకేనా, ఇది రివర్ బెడ్. ఈ రివర్ బెడ్ నుంచి ఎంత ఉందంటే 395 meters హైట్ ఉంది. అంటే ఈఫిల్ టవర్ కూడా ఇక్కడ వరకే ఉంటుంది, ఈఫిల్ టవర్ కన్నా హైట్ ఈ ఆర్చ్ బ్రిడ్జ్. ఓకే, సో ఈ ఆర్చ్ బ్రిడ్జ్ ఈఫిల్ టవర్ కన్నా హైట్ ఉంటుంది కాబట్టి ఇది హైయెస్ట్ రైల్ బ్రిడ్జ్. ఓకేనా, ఫ్రమ్ రివర్ బెడ్ హైయెస్ట్ చూసుకుంటే వరల్డ్ లో హైయెస్ట్. ఓకే, సో రివర్ బ్రిడ్జ్ ఇది ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే మోదీ గారు ఎప్పుడు ఆగస్ట్ లో. ఓకేనా, 2 August కి ఇనాగ్రేట్ చేశారు. ఓకే, ఇది ఏమేమి కనెక్ట్ చేస్తుంది అంటే ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా. మనం లాస్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్స్ మనం డిస్కస్ చేసినప్పుడు ఈ రైల్వే బ్రిడ్జ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకేనా, ఎక్కడ ఉంది అని అంటే రియాసీ డిస్ట్రిక్ట్. ఓకేనా, జమ్మూ రియాసీ డిస్ట్రిక్ట్. సో బేసిక్ గా ఇది ఎట్లా ఎఫెక్టివ్ అంటే ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ లేనప్పుడు ఇక్కడ కట్ అయిపోయేది. సో ఇది అంతా తిరిగి వెళ్ళాల్సిన అవసరం ఉండేది. సో ఈ రైల్ లింక్ వచ్చిన తర్వాత నుంచి చాలా మందికి 4 to 5 hours ఆల్మోస్ట్ ట్రావెలింగ్ టైం మిగులుతుందండి. ఓకేనా, సో June 6th it was built at cost of 1486 crore, inaugurated by Prime Minister on June 6th కాదు 2nd August మనం ఇంతకు మాట్లాడుతున్నప్పుడు 2nd August 2025. ఓకేనా, సో ఏ రాంగ్, ఏ లేదు చూసుకుంటే మన ఆన్సర్ బి అండ్ సి. బట్ ఒక్కొక్కటి మనం అనలైజ్ చేద్దాం. ద బ్రిడ్జ్ వాజ్ డిజైన్డ్ బై తెలుగు ఉమెన్ గాలి మాధవి అండ్ హర్ టీమ్. ఎస్, గాలి మాధవి గారు, షీ వాజ్ అ PhD డాక్టర్ ఇన్ IIT. ఓకేనా, ఐఐటిలో PhD చేసి తను ప్రస్తుతానికి IISc లో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో బెంగళూరులో ప్రొఫెసర్. ఓకేనా, సో బేసిక్ గా తిను గాలి మాధవి ఆల్మోస్ట్ 17 years ఉన్నారు ఈ ప్రాజెక్ట్ లో. ఏ ప్రాజెక్ట్ లో? చినాబ్ రివర్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ లో. ఈ చినాబ్ రివర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది 2004 లో. ఇనాగ్రేషన్ ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్స్ లే చేసి 2004 లో, 2025 లో కంప్లీట్ అయింది మొత్తం. ఓకేనా, సో 17 years తను మాధవి గారు ఈ ప్రాజెక్ట్ తోనే అటాచ్ అయ్యి ఉన్నారు. ఓకేనా, సో తనకి బెస్ట్ ఉమెన్ జియో టెక్నాలజీ రీసెర్చర్ అని 2021 లో ఇచ్చారు. ఓకేనా, అవార్డ్ 2021 లో తనకి ఇచ్చారు. దాని తర్వాత టాప్ 75 ఉమెన్ ఇన్ స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. ఓకేనా, స్టెమ్ ఫీల్డ్ లో 2022లో టాప్ 75 ఉమెన్ లాగా ఈమెను పరిగణించారు అనమాట. ఎవరిని? మాధవీలత గారిని. బెస్ట్ ఉమెన్ జియో టెక్నాలజికల్ రీసెర్చర్ 2021 అండ్ టాప్ 75 ఉమెన్ ఇన్ స్టెమ్ 2022. ఓకే, సో తను ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అండి, ఆంధ్రప్రదేశ్. ఓకే, షీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్.
సో చెనాబ్ రివర్ గురించి మాట్లాడుకున్నాం. ఎస్, ఇట్ వాస్ బిల్ట్ అట్ అ హైట్ ఆఫ్ 359 మీటర్స్. చూడండి, మనం ఇంతకు ముందు రాసుకున్నట్టు చూసుకుంటే ఆ రివర్ బెడ్ నుంచి ఆర్చ్ 359 బ్రిడ్జ్ 359 మీటర్స్ హైట్ ఉంది. ఓకేనా, అబౌట్ ద చెనాబ్ రివర్ బెడ్. ఎస్, రివర్ బెడ్ నుంచి ఉంటుంది. బేసిక్ గా ఇండియాలో రైల్వే చూసుకుంటే మన అన్ని మోస్ట్లీ మనది బ్రాడ్ గాజ్. బ్రాడ్ గాజ్ ఏంటంటే ఇలా బ్రాడ్ ఉంటుంది. ఓకేనా, బ్రాడ్ ఉంటుంది, నారో ఉంటుంది, మీడియం గాజ్ ఉంటుంది. మీడియం గాజ్ ఇక్కడ యూరోపియన్ కంట్రీస్, చైనాలో అక్కడ మీడియం గాజ్ యూజ్ చేస్తారు. నారో గాజ్ ఆల్మోస్ట్ 5.3 to 5.4 ఫీట్ ఉంటుందండి. ఈ మధ్యలో డిఫరెన్స్. ఓకేనా, ఈ మధ్యలో ఏదైనా డిఫరెన్స్ ఉంటుందో 5.3 to 5.4 ఫీట్ ఉంటుంది. బికాస్ స్టెబిలిటీ కోసం, ఇంకేంటంటే ఎక్కువ స్పేస్ కోసం. ఒక ట్రైన్ బోగీలో ఎక్కువ స్పేస్ ఉండాలంటే వైడ్గా ఉండాలి. కాబట్టి మన అన్ని మాక్సిమం బ్రాడ్ గేజ్. ఓకేనా, ఇండియాలో రైల్వే గాజెస్ ఎట్లాంటివి అంటే బ్రాడ్ గేజ్. వేరే కంట్రీస్ లో చైనా ఇట్లాంటి వాళ్ళు చూసుకుంటే అవన్నీ మీడియం గాజ్. ఓకేనా, స్మాల్ గాజ్ కొన్ని డిఫరెంట్ యూరోపియన్ కంట్రీస్ లో ఉన్నాయి. ఓకే, సో మనం ఆన్సర్ చూసుకుంటే బి, సి అండ్ డి. ఓకే, ఈ బేసిక్ గా ఒకవేళ ఈ రివర్ బ్రిడ్జ్ గురించి చూసుకుంటే 260 to 290 km/h ఏదైతే విండ్ వస్తుందో దీన్ని కూడా తట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, ఈ విండ్ 260 to 290 km/h విండ్ వచ్చినా కానీ ఈ రివర్ బెడ్ తట్టుకుంటుంది. ఈ రివర్ బ్రిడ్జ్ తట్టుకుంటుంది. ఓకే, అండ్ ఆల్సో -20 to 45 degrees సెంటిగ్రేడ్ +45 degrees సెంటిగ్రేడ్ వరకు కూడా తట్టుకుంటుంది. ఇది ఎందుకు కట్టారు అంటే ఆల్ సీజన్, అంటే చలికాలంలో కూడా దీనికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఈ బ్రిడ్జ్ ని కట్టారు. ఓకేనా, బికాస్ ఏమవుతుంది అంటే జమ్మూ నుంచి కాశ్మీర్ నుంచి జమ్మూ షిఫ్ట్ అవుతుంటది అడ్మినిస్ట్రేషన్. బికాస్ చలికాలంలో కాశ్మీర్ లో ఎక్కువ స్నో పడడం వల్ల జమ్మూకి షిఫ్ట్ చేస్తారు. మళ్ళీ ఆటోమేటిక్ గా సెట్ అయిన తర్వాత మళ్ళీ శ్రీనగర్కి వెళ్తుంది. సో జమ్మూ టు శ్రీనగర్ టు జమ్మూ షిఫ్ట్ అవ్వకుండా ఇట్లాంటి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయ్యే ఏవైతే చేసుకోవడానికి ఈజీగా ఉంటుందో సో దాని వల్ల కూడా ఈ చెనాబ్ రివర్ బ్రిడ్జ్ హెల్ప్ చేస్తుంది అని అన్నారు. ఓకేనా, డిఆర్డిఓ కూడా హెల్ప్ చేసిందండి దీని డిజైన్ కి. ఓకే, దీన్ని ఎవరు కట్టారు అని అంటే కోన్కన్ రైల్వే. ఓకేనా, కోన్కన్ రైల్వేస్. ఇది మర్చిపోవద్దు, ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు నార్త్ అండ్ సెంట్రల్ రైల్వే కట్టిందా అంటే మోస్ట్లీ నార్త్ లో ఉంది కాబట్టి వాళ్ళే కట్టుంటారు అనుకుంటా. బట్ కోంకన్ రైల్వే కట్టారు. ఓకే, కోంకన్ రైల్వేస్ ఏంటంటే మన వెస్ట్ సైడ్ మహారాష్ట్ర అటు సైడ్ అంతా కోంకన్ రీజన్. ఓకే, నెక్స్ట్ ఫాలోయింగ్ డిజైన్ ఆఫ్ పోస్టర్ లోగో ఆపరేషన్ సింధూర్ క్యారీడ్ అవుట్ బై ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ యొక్క లోగో ఎవరు డిజైన్ చేశారని అడిగారు. సింధూర్ అనే ఇక్కడ మనం ఒకవేళ చూసుకుంటే చూడండి, ఇలా లోగో చేశారా. ఇలా లోగో చేసిన తర్వాత దీంట్లో సింధూర్ పెట్టారు. దీంట్లో ఈ సింధూర్ చెరిగిపోయినట్టు డిజైన్ చేశారు. ఈ డిజైన్ ఎవరు చేశారు అంటే సురీందర్ సింగ్ అండ్ హర్ష గుప్తా, వీళ్ళిద్దరు చేశారు. ఓకేనా, వీళ్ళు యాక్చువల్ గా ఆర్మీ సోషల్ మీడియా గ్రూప్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇచ్చేసి ఇలాంటి లోగో క్రియేట్ చేశారు. ఓకేనా, సో ఇట్లా ఈ వ్యోమికా సింగ్ కొలోనల్ ఖురేషి ఎవరు అంటే మీడియా బ్రీఫింగ్ చేశారా. మీడియా బ్రీఫింగ్ చేసిన వాళ్ళు కొలోనల్ తను ఆర్మీ నుంచి, వ్యోమికా సింగ్ గారేమో ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. ఎందుకు అంటే గ్రౌండ్ అండ్ ఎయిర్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి వీళ్ళిద్దరు మీడియా బ్రీఫింగ్ చేశారు. ఓకేనా, ఈ ఆపరేషన్ సింధూర్ గురించి మనం మాట్లాడుకుంటే పెహల్గాం టెర్రర్ అటాక్ లో ఇది చేశారు. సో ఆపరేషన్ సింధూర్ లోగో ఎవరు క్రియేట్ చేశారు అంటే హర్ష్ గుప్తా అండ్ సురీందర్ సింగ్. ఓకేనా, which Hyderabadi boy won the prestigious national championship 2025 in correctly spelling the word eclaircissement. బేసిక్ గా యుఎస్ లో స్క్రిప్స్ స్పెల్లింగ్ నేషనల్ ఛాంపియన్షిప్ అని ఉంటుంది యుఎస్ఏ లో. సో ఎవ్రీ ఇయర్ స్పెల్లింగ్ ఛాంపియన్షిప్ పెడుతూ ఉంటారు వాళ్ళు. ఎలా అంటే ఒక పెద్ద వర్డ్ ఇచ్చి దాన్ని స్పెల్ చేయమంటారు. ఆ స్పెల్ చేయడమే ఒక ఛాంపియన్షిప్.
ఆ ఛాంపియన్షిప్ లో 2025 లో హైదరాబాదీ ఆరిజిన్ బాయ్ గెలుచుకున్నారు. ఏంటి ఆ మెడల్ ని గెలుచుకుంది ఎవరు అని అంటే ఫైజాన్ జాకీ అండి. ఓకేనా, ఫైజాన్ జాకీ తను రూట్ ఎక్కడ అంటే ఖమ్మం నుంచి. ఓకేనా, ఖమ్మం తెలంగాణలో ఈ ఫైజాన్ జాకీ వల్ల ఆరిజిన్. ఓకే, సో ఈయన ఏం చేశారు అంటే ఈ ఎక్లెరిసిస్మెంట్ అనే ఏదైతే వర్డ్ ఉందో ఇది ఫ్రెంచ్ వర్డ్ ఫర్ ఎన్లైట్మెంట్ అంటే ఎట్లా అంటే జ్ఞానం వచ్చిన స్టేజ్ ని ఎన్లైట్మెంట్ అంటారు. ఇప్పుడు బుద్ధుడికి ఎన్లైట్మెంట్ ఎప్పుడైందంటే నిర్వాణ టైంలో అంటారా. సో ఎన్లైట్మెంట్ అనేది అది సిచ్యువేషన్ ఏంటంటే మనకి జ్ఞానం రావడం. సో ఆ వర్డ్ ని ఫ్రెంచ్ లో ఎక్లెరిసిస్మెంట్ అంటారు. సో ఆ వర్డ్ ని స్పెల్ చేసినందుకు ఫైజాన్ జాకీకి ఈ అవార్డు వచ్చింది. సో దీన్ని ఏమంటారు, స్పెల్లింగ్ బీ ఛాంపియన్షిప్ ని స్క్రిప్స్ స్పెల్లింగ్ ఛాంపియన్షిప్ అడుగును అంటారు. ఓకేనా, సో దీంట్లో 50,000 క్యాష్ $50,000 ఇస్తారు. ఓకేనా, సో బేసిక్ గా ఇది ఎందుకు ఫేమస్ అంటే గత 36 ఏళ్లలో 30 సార్లు 30 టైమ్స్ ఇండియన్ ఆరిజినే గెలుచుకున్నారు. అంటే ఇండియన్స్ ఆల్మోస్ట్ ఇండియన్ ఆరిజిన్. సో ఇది ఏంటంటే ఈ స్పెల్లింగ్ ఛాంపియన్షిప్ లో ఇండియన్స్ కి అదొక రకమైన స్టాంప్ వచ్చింది. లైక్ చెస్ లో ఇప్పుడు ఇండియన్స్ ఎలా గెలుస్తున్నారో సో ఈ స్పెల్లింగ్ బీ ఛాంపియన్షిప్ లో కూడా ఇండియన్స్ ఆల్మోస్ట్ 36 years లో 30 టైమ్స్ గెలుచుకున్నారు ఈ ఛాంపియన్షిప్ ని. ఎవరు గెలుచుకున్నారంటే ఫైజాన్ జాకీ ఫర్ ఎక్లెరిసిస్మెంట్ అనే వర్డ్ ని స్పెల్ చేసినందుకు. ఓకేనా, ఇది ఎక్కడ ఈ అబ్బాయి ఎక్కడ అంటే అక్కడ యుఎస్ లో టెక్సాస్ లో ఉండేవారండి. టెక్సాస్. ఓకే, 14. The former chairman of DRDO has been appointed as member of National Security Advisory Council. ఫార్మర్ చైర్మన్ ఎవరైతే ప్రస్తుతానికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ కౌన్సిల్ లో ఉన్నారో అని అడుగుతున్నారు. సో చూసుకుంటే మా ఆన్సర్ డాక్టర్ జి సతీష్ రెడ్డి. ఓకేనా, ఈ సతీష్ రెడ్డి గారు 13th డిఆర్డిఓ చైర్మన్ లాగా ఉన్నారు. 13th. ఓకేనా, 13th డిఆర్డిఓ చైర్మన్ లాగా ఉన్నారు. ప్రస్తుతానికి ఎవరు అంటే ప్రెసెంట్లీ కామత్ గారు. ఓకేనా, సో ఈ కామత్ గారు ఉన్నారు ప్రస్తుతానికి. సో లాస్ట్ టైం ఉంది సతీష్ రెడ్డి గారు డిఆర్డిఓలో. ఓకే, సో ఈయన టర్మ్ ప్రస్తుతానికి 2 years టర్మ్. ఏంటి అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. ఏంటి నేషనల్ సెక్యూరిటీ మీద, నేషనల్ సెక్యూరిటీ థ్రెట్స్ ఏమైనా ఉంటే నేషనల్ సెక్యూరిటీని ఎలా మనం సైంటిఫిక్ గా ఎదుర్కోవచ్చు అనే అడ్వైజర్స్ ఇచ్చేది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ కౌన్సిల్. సో దాంట్లో ఈ సతీష్ రెడ్డి గారు మెంబర్. ఓకేనా, సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ కౌన్సిల్ చూసుకుంటే జస్ట్ అడ్వైజరీ బాడీ. ఓకేనా, ఎవరు చైర్ చేస్తారు అంటే పిఎం. వాళ్ళ టర్మ్ ఎంత అంటే 2 years. ఓకేనా, సో ఎవరెవరు ఉంటారంటే మోస్ట్లీ రిటైర్డ్ చీఫ్స్, డిప్లొమాట్స్, బ్యూరోక్రాట్స్. ఓకేనా, వీళ్ళందరూ ఉంటారు. సివిల్ సర్వీసెస్ వీళ్ళందరూ రిటైర్మెంట్ ఉంటారు. ఎందుకంటే ఇది ఓన్లీ అడ్వైజరీ కౌన్సిల్ కాబట్టి. ఓకేనా, సో మనము ఇది చూసుకుంటే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది. ఓకేనా, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇది పర్మనెంట్ లాగా. ఓకేనా, హెడెడ్ బై పిఎం. ఇందులో ఎవరు ఉంటారు అని అంటే సర్వింగ్ చీఫ్స్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఇంకా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎవరైతే సర్వింగ్ ఉంటారో వాళ్ళు ఉంటారు. ఓకేనా, సో దీంట్లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది. దీంట్లో సైంటిఫిక్ అడ్వైజర్ తో డిఫెన్స్ మినిస్టర్ కూడా ఉంటారు. ఓకేనా, అందరు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఏది నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. సో హైయెస్ట్ ఏదైతే సెక్యూరిటీ మీద డిసిజన్ తీసుకుంటారో సెక్యూరిటీ కౌన్సిల్ డిసిజన్ తీసుకుంటుంది. అడ్వైజరీ కౌన్సిల్ జస్ట్ అడ్వైజర్ ఇస్తుంది, నో బైండింగ్. అంటే డిసిజన్ తీసుకున్న దాన్ని పాటించే అవసరం లేదు, వీళ్ళు చెప్పేవి పాటించే అవసరం లేదు. బట్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే చెప్తుందో పక్కా పాటించాలి. ఓకేనా,
సో సైంటిఫిక్ అడ్వైజరీ టు పిఎం డిఫెన్స్ మినిస్టర్. ఓకే, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ దీంట్లో ఉంటుంది. సో దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే సెక్యూరిటీ స్ట్రాటజిక్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది. స్ట్రాటజిక్ గ్రూప్, సెక్యూరిటీ ఒక ప్యానెల్, నెక్స్ట్ స్ట్రాటజిక్ గ్రూప్ ప్యానెల్ సెక్రటరేట్. సో ఈ సెక్రటరేట్ లో అడ్మిన్ పని అవుతుంటది, అడ్మినిస్ట్రేషన్, ఇంకా నార్మల్ గా డెసిషన్ తీసుకున్న తర్వాత ఏవైతే పేపర్ వర్క్ అవి ఉంటాయో అది సెక్రటరేట్ లో జరుగుతుంది. ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎక్స్పర్ట్ ప్యానల్, ఇది సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ప్యానల్, ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఓకేనా, వీళ్ళు డెసిషన్ ఇస్తారు. ఈ స్ట్రాటజిక్ గ్రూప్ లో డిప్లొమాట్స్ ఎవరైతే డెసిషన్ తీసుకుంటారో వాళ్ళు ఉంటారు. ఓకేనా, ఈ స్ట్రాటజిక్ గ్రూప్ డిప్లొమాట్స్, చీఫ్స్, సర్వింగ్ చీఫ్స్ వీళ్ళు ఈ స్ట్రాటజిక్ గ్రూప్ లో ఉంటారు. ఈ సెక్యూరిటీ ప్యానల్ లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఈ సెక్రటరేట్ లో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. సో డిఆర్డిఓ గురించి చూసుకుంటే 1985 లో ఎస్టాబ్లిష్ అయిందండి. సారీ 1958 లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకేనా, ఆల్మోస్ట్ 50 ల్యాబొరేటరీస్ ఉన్నాయి కంట్రీ వైడ్. ఓకేనా, ఈ డిఆర్డిఓ అండర్ డిఫెన్స్ మినిస్ట్రీ. ఓకేనా, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ డిఆర్డిఓ బ్రాహ్మోస్ అందరికీ ఐడియా ఉంది. ఓకేనా, బ్రాహ్మోస్, అగ్ని, పృథ్వీ ఈ మిసైల్స్ డిఆర్డిఓ చూస్తుంది. ఓకేనా, బ్రాహ్మోస్ సూపర్సానిక్ మిసైల్, అగ్ని, పృథ్వీ ఇవేమో న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్స్. తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది కదా, తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా డిఆర్డిఓని ఎస్టాబ్లిష్ చేసింది. ఓకేనా, సో ఈ ల్యాబ్స్ కోవిడ్ టెస్టింగ్ కిట్స్ కూడా స్టార్ట్ చేశారండి. అప్పుడు COVID-19 టెస్టింగ్ కిట్స్ కూడా డిఆర్డిఓ వేరే కంపెనీస్ హెల్ప్స్ తోని వాటికి అసిస్ట్ చేసి అవి కూడా డెవలప్ చేశారు. సో డిఆర్డిఓ మోస్ట్లీ ఇండియా సెక్యూరిటీ ఇంకా ఏవైతే డిసీజెస్ రీసెర్చ్ ఉంటుందో దాని మీద డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంటల్ ఆర్గనైజేషన్. ఓకేనా, సో దాని మీద మొత్తం ఇండియాలో ఏవైతే రీసెర్చెస్ ఉన్నాయో, ఏదైతే మిలిటరీ ఎక్విప్మెంట్ ఉందో ఇదంతా డిఆర్డిఓ చూసుకుంటుంది. నెక్స్ట్ వన్, who among the following Indian origin leaders have held key position in cabinet? ఈ క్యాబినెట్ లో ఇది వెరీ ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి. క్యాబినెట్ లో ఎవరెవరు ఉన్నారు అని చూసుకుంటే మినిందర్ సింధు యాజ్ మినిస్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎస్. రణదీప్ సరజ్ ఇంటర్నేషనల్ అఫేర్స్, ఎస్. ఫారెన్ అఫేర్స్ అనితా ఆనంద, ఎస్. ఓకేనా, రూబీ సహోతా యాజ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ క్రైమ్, ఎస్. సో వీళ్ళంతా కరెక్ట్ అండి. ఇవన్నీ ఏబిసి అండ్ డి. ఓకేనా, మన ఆన్సర్ ఏబిసి అండ్ డి, ఆల్ ఆఫ్ ద అబౌవ్. ఓకే, ఈ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ మనం అనలైజ్ చేయడానికి యాక్చువల్ గా దెర్ ఇస్ నో స్కోప్, బికాజ్ ఇవి ఏంటంటే మనకు తెలిస్తే పెట్టచ్చు, తెలియకపోతే పెట్టలేమండి. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఇటువంటి ఇప్పుడు మీకు మాక్సిమం కాన్సెప్ట్స్ కవర్ అయిపోయి ఉంటే ఇటువంటివి కొంచెం ఇగ్నోర్ చేయొచ్చు, అంటే ప్రెషర్ తీసుకోకుండా ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ 1-2 క్వశ్చన్, ఇప్పుడు 100కి 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అని ఏమి ఉండదు. 100కి 100 లో మనకి 80 తెలవడానికి ఛాన్సెస్ ఉండాలి. దాట్ ఈస్ ఇంపార్టెంట్, అంటే 80% ఉండాలి. అట్ ద సేమ్ టైం అక్యురసీ కూడా అలాగే ఉండాలి. ఓకేనా, పెట్టిన దాంట్లో ఇప్పుడు 80 పెట్టాం, ఆ 80 పెట్టిన దాంట్లో కూడా 80 to 90% అక్యురసీ ఉండాలి. అంటే 100 లో 80 పెడితే ఈ 80 లో మళ్ళీ 80% ఆఫ్ అక్యురసీ ఉండాలి. అంటే 80% 80 ఆఫ్ 8 అట్లా. సో 80%, 64, ఆల్మోస్ట్ 64 క్వశ్చన్స్ దాకా మనం అక్యురేట్ గా పెంచితేనే మనకి స్కోర్ మంచిగా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకు అంటే కొన్ని ఎగ్జామ్స్ లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. సో ఆ నెగిటివ్ మార్కింగ్ ని అవాయిడ్ చేయాలి అంటే మన అక్యురసీ పెంచుకొని కరెక్ట్ మంచి మార్క్స్ వచ్చి కట్ ఆఫ్ లో ఉండడానికి ఛాన్స్ ఉండడానికి ఉంటుంది. ఓకేనా, సో ఇది ఫస్ట్ సెట్ ఆఫ్ వీడియో అండి. మనం ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ we will do it, and every week we will come with these current affairs videos, and every month we will cover
జూలై, ఆగస్ట్ ఇలా కంటిన్యూస్ గా మనం కవర్ చేస్తూ పోతాం. బికాస్ దిస్ వుడ్ బి లాట్ మోర్ హెల్ప్ఫుల్ ఇన్ యువర్ ప్రిపరేషన్ ఆఫ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఫర్ దాట్ మ్యాటర్ అది ఎస్ఐ అన్న అవ్వచ్చు, కానిస్టేబుల్ అవ్వచ్చు, ఆర్ఆర్బి అవ్వచ్చు, ఎస్ఎస్బి అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు. సో ఫర్ ఎనీ ఆఫ్ ద ఎగ్జామ్స్ దీస్ కరెంట్ అఫైర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రాఘవేంద్ర ఎడ్యుకేషన్ సో దాట్ యూ విల్ గెట్ అ న్యూ వీడియో. ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో ఆ వీడియో అప్పటిదప్పుడే వచ్చి మీరు చూసుకొని మీ ప్రిపరేషన్ ని రైట్ ట్రాక్ లో రైట్ టైమ్ లో పెట్టడానికి దీస్ వీడియోస్ విల్ హెల్ప్ యూ అలాట్. Thank you. We'll come with another video next week. Okay? Thank you.